చదువు 4 అధ్యాయం చదువు నాన్న. ఎన్నో వచ్చును? 10 చదువు. సింహపు గర్జనయు కోర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలు విరిగిపోవును. చూడండి, సింహ గర్జనయు కోర సింహపు శబ్దము నిలిచిపోవును, కొదమ సింహములో కోరలు విరిగిపోవును. దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. సింహము గర్జనయు కోర సింహపు శబ్దము నిలిచిపోవును. సింహము గర్జిస్తుంది. ఎప్పుడు గర్జిస్తుంది తెలుసా? దానికి దేనికంట, దానికి ఏదన్నా కనబడినప్పుడు దాన్ని చంపుకు తినాలని దాని మీద గర్జిస్తుంది. అంతేకాదు, కోర సింహము శబ్దము నిలిచిపోవును. సింహము గర్జించగా కోర సింహం శబ్దమేనంట నిలిచిపోతుంది. కనుక సింహము గర్జించినప్పుడు ఏ జంతువు అయినా నిలిచిపోతాయి, దాక్కుని ఉంటాయి. కనుక దేవుని వాక్యం ఏమంటుంది? ఈ సింహాల నోటి నుంచి మనం తప్పించబడాలంటే, వాటి శబ్దాల నుంచి మనం బయటపడాలంటే, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించడం ద్వారా కలిగించినప్పుడు కోర సింహ శబ్దము నిలిచిపోవును, కొదమ సింహంలో కోరలు విరిగిపోవును. సాతాను అనేవాడు దేవుని ప్రజల మీద ఏం చేస్తున్నాడు తెలుసా? శబ్దాలు చేస్తున్నాడు, గర్జిస్తున్నాడు. వాడు గర్జించి వాడి శబ్దం ద్వారా మనల్ని భయపెడుతున్నాడు, కలవరపరుస్తున్నాడు. వాడు కోరలు విరిగిపోవాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలంట? దేవుడని యెహోవాను ఆశ్రయించాలి. శత్రువు అనేవాడు మన మీద భయంకరంగా విర్రవీగుతున్నాడు, వాడి శబ్దాలు చేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. దేవుని వాక్యాన్ని చూస్తే హిజ్కియా కూడా అష్షూరు రాజు అనేవాడు వచ్చాడు, శబ్దం చేస్తున్నాడు, గర్జిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ భయం కలిగినట్లుగా మాట్లాడుతున్నారు, భయపెడుతున్నాడు. కానీ దేవుని వాక్యం ఏమని తెలుసా? సింహము గర్జన కోర సింహం శబ్దం నిలిచిపోవు, కొదమ సింహంలో కోరలు విరిగిపోవు.